India just 22 runs short of winning this test match. అవుట్స్టాండింగ్ టెస్ట్ మ్యాచ్ చూసాము లార్డ్స్లో అయితే జరిగిందో జడేజా ఆల్మోస్ట్ గెలిపించేశాడు. అసలు ఏమైంది టెస్ట్ మ్యాచ్లో? కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు, బూమ్రా 5 వికెట్స్ తీసుకున్నారు, కానీ అయినా ఇంగ్లాండ్ ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచారు. అసలు ఏం జరిగింది? ఫిఫ్త్ డే బెన్ స్టోక్స్ క్యాప్టెన్సీ, స్లోప్ ఎలా యూజ్ చేశారు ఇంగ్లాండ్, టాక్టిక్స్ ఎలా ఉన్నాయి, చాలా మాట్లాడుకోవాలి కదా. చలో లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఐ నో ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, బట్ ఐ స్టిల్ ఫీల్ పర్సనలీ ఇండియా చాలా మంచిగా ఫైట్ బ్యాక్ చేశారు. బహుశా వేరే టీమ్స్ ఇంత క్లోజ్ కూడా వచ్చేవాళ్ళు కాదు ఈ టెస్ట్ మ్యాచ్లో. అన్బిలీవబుల్ ఇన్నింగ్స్ ఫ్రమ్ జడేజా అండ్ చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్ గేమ్ ప్లాన్స్ ఎట్లా ఉండినాయి, అసలు ఈ టెస్ట్ మ్యాచ్ ఎట్లా గెలిచారు ఇన్ డీటెయిల్. టాస్ దగ్గర నుంచి ఆ లాస్ట్ బాల్ ఎట్లయితే స్టంప్స్కి బెయిల్స్ పడినాయో అక్కడ దాకా మాట్లాడదాం ఈ టెస్ట్ మ్యాచ్ గురించి. కానీ బిఫోర్ దట్ మీ అందరికీ జెంటిల్ రిమైండర్, ఇప్పుడు దాకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు డూ ఇట్. ఎనీవేస్ కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు ద టెస్ట్ మ్యాచ్. టాస్ గెలిచింది బెన్ స్టోక్స్. టాస్ గెలవంగానే బ్యాటింగ్ అన్నాడు, అందరూ షాక్ అయ్యారు ఇంక్లూడింగ్ రవి శాస్త్రి. నెక్స్ట్ డే ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను కూడా షాక్ అయ్యాను బెన్ స్టోక్స్ బ్యాటింగ్ అనగానే. ఎందుకంటే చూడండి, లాస్ట్ 22-23 మ్యాచెస్ అండర్ బ్రెండన్ మెక్లమ్ యాజ్ కోచ్ సెకండ్ టైం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాము. ఇంగ్లాండ్ ఎప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేస్తారు. ప్లస్ పిచ్ కూడా మీరు చూసుకుంటే కొంచెం ఓవర్ కాస్ట్ ఉండింది, కొంచెం గ్రాస్ ఉండింది, ఎక్స్ట్రా గ్రాస్. అండ్ అందరూ అనుకున్నారు ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అని. నో, కంప్లీట్లీ వెదర్ కండిషన్స్ 5 డే హాట్ 30 degrees ఉంది కాబట్టి ఈవెన్ దో గ్రాస్ ఉన్నా కొంచెం స్పాంజీ బౌన్స్ ఉండింది. అయితే మీరు పిచ్ గురించి ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత మనం మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే గేమ్ అంతా ఈ పిచ్ మీదే ఉండింది. స్ట్రాటజీస్ కూడా ఇంగ్లాండ్ ఆ పిచ్ ప్రకారమే యూజ్ చేస్తారు. అందుకనే మీకు ఫస్ట్ చెప్పాల్సింది, 2 ఎండ్స్ నుంచి ఎట్లయినా ఆడతారు మనకు తెలుసు. సో ఈ 2 ఎండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటేమో నర్సరీ ఎండ్, ఇంకోటేమో పెవిలియన్ ఎండ్. నర్సరీ ఎండ్ నుంచి బౌలర్స్ చేస్తున్నప్పుడు బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది, అండ్ అయితే పెవిలియన్ ఎండ్ చేస్తున్నప్పుడు బాల్ ఏమో కాస్త లో అవుతుంది, పుస్మని పోతుంది, వికెట్ కీపర్ క్యారీ కూడా అవ్వట్లే ఫస్ట్ బాల్ నుంచే. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. ప్లస్ స్లోప్, ఇందాక చెప్పగా నర్సరీ ఎండ్ ఏమో బాల్ లోపలికి వస్తుంది, అంటే ఆ స్లోప్ ఇటువైపు ఉంది. ఇంకో ఎండ్ ఏమిటో అక్కడ నుంచి వేస్తున్నప్పుడు వేరే ఎండ్ పెవిలియన్ ఎండ్ నుంచి ఏమో బాల్ బయటకు వెళ్తుంది. బస్ ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ముందు మీకు తెలుసు ఎందుకు చెప్తున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద గేమ్. బ్యాటింగ్ ఫస్ట్ చేశారు ఇంగ్లాండ్. ఇండియా చాలా మంచి బౌలింగ్ చేశారు, వికెట్స్ తీసుకున్నారు. బూమ్రా ఎస్పెషల్లీ 5 వికెట్లు తీసుకున్నాడు. కానీ జో రూట్ ఇక్కడ 8వ సెంచరీ కొట్టాడు. తనకు అలవాటు పేషెన్స్ చూపించాడు. ఈ పిచ్లో ఏంటంటే ఫాస్ట్ ఆడతా కుదరలే. చూడండి, ఓపెనర్స్ కూడా వాళ్ళు ఫాస్ట్ ఆడదానికి వెళ్ళారు, ఇంగ్లాండ్ ఓపెనర్స్ కుదరలేదు అక్కడ. ఎందుకంటే బాల్ స్పాంజీ బౌన్స్ ఉంది, కొన్నిసార్లు అన్ఈవెన్ బౌన్స్ ఉంటుంది, స్లో ఉండింది, అవుట్ఫీల్డ్ కూడా స్లో ఉండింది. ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ రన్స్ కొడతాం అంత ఈజీగా లేదు, క్షమించాలి. అయితే సో దట్స్ వై జో రూట్కి చాలా మంచిగా సూట్ అయింది. మంచిగా ఆడి డిఫెన్స్ ఆడాడు, సూపర్ సెంచరీ, 8th సెంచరీ అగైన్ లార్డ్స్లో. అండ్ ఆల్సో బూమ్రా కూడా చాలా మంచిగా వేసాడు, 5 వికెట్లు తీసుకున్నాడు. అండ్ వెల్ కాంట్రిబ్యూటెడ్ బై అదర్ బౌలర్స్ ఆల్సో. మొత్తానికి 387కి రిస్ట్రిక్ట్ అయ్యారు, విచ్ యాక్చువల్లీ ఈజ్ ఎ గుడ్ స్కోర్ ఈ పిచ్ మీద. ఇండియా బ్యాటింగ్ వచ్చారు, అందరు గిల్ అనుకున్నారు రన్స్ కొడతారని చెప్పేసి. మీకు గుర్తుంటే మనం ప్రివ్యూ వీడియోలో డిస్కస్ చేసాం ఈ మ్యాచ్. అందరికంటే ఇంపార్టెంట్ గిల్ 500 పైన రన్స్ కొట్టినా కేఎల్ రాహుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్పాను, మీకు గుర్తుంటే అదే జరిగింది. అండ్ ఆల్సో పంత్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న, అది కూడా జరిగింది. చూడండి, కేఎల్ రాహుల్ స్కోర్డ్ సూపర్ సెంచరీ. అండ్ అగైన్ పంత్ 70+ రన్స్ కొట్టాడు. అక్కడ అయితే బెన్ స్టోక్స్ రన్అట్ చేశాడు, అది చాలా క్రూషియల్ ఉండింది. పోస్ట్ మ్యాచ్లో కూడా చెప్పాడు గిల్, ఆ రన్అట్ మాకు చాలా ముఖ్యం ఉండింది, అంటే టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పేసి. అదేంటంటే సింగిల్ ఎందుకు పరిగెట్టారంటే బహుశా కేఎల్ రాహుల్ సెంచరీ ఇచ్చేద్దాం లంచ్ కంటే ముందని చెప్పేసి తను స్ట్రైక్లో తీస్తానికి పరిగెట్టాడు. కానీ ఎక్స్పెక్ట్ చేయలే, బెన్ స్టోక్స్ బాల్ పట్టుకొని వెనకాల స్టంప్స్ కూడా కనపడవు, జస్ట్ ఇమాజినరీ స్కిల్స్ వెనకాల తిరిగి వేస్తే స్టంప్కి తగిలింది. పంత్ ఎక్స్పెక్ట్ చేయలే అటువైపు త్రో వస్తుందని రన్అట్ అయిపోయాడు. అది టర్నింగ్ పాయింట్ ఉండింది. అండ్ దాని తర్వాత జడేజా ఫస్ట్ ఇన్నింగ్ కూడా 72 రన్స్ కొట్టాడు, సూపర్ నాక్. 2 స్కోర్స్ టై అయినాయి చూడండి. ఇండియా కూడా 387 కొట్టారు, ఇంగ్లాండ్ కూడా డీసెంట్ బౌలింగ్ వేశారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ అసలు డ్రామా స్టార్ట్ అయింది చూడండి. సెకండ్ ఇన్నింగ్ పిచ్ మంచిగా ఉంది, ఫ్లాట్ ఉందని చెప్పేసి అనుకున్నారు. బికాస్ కండిషన్స్ హాట్ ఉన్నాయని చెప్పే కదా, 5కి 5 days ఏమైందంటే డ్రై అయిపోయింది. ప్లస్ ఆ స్లోప్ కూడా ప్లేలో వచ్చింది. ఓకే, ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వచ్చారు. ఒక్కటే రోజులో, అంటే డే 4 గురించి మాట్లాడుతున్నా, 14 వికెట్స్ బండి ఇంక్లూడింగ్ ఇండియా వికెట్స్, క్షమించాలి. అండ్ దానికి కారణం ఏంటి? డ్రై అయిపోయింది పిచ్, వేరియబుల్ బౌన్స్ స్టార్ట్ అయింది.
నర్సరీ ఎండ్ ఇందాక చెప్పినట్టు బాల్ అన్‌ఈవెన్ పైకి, కిందకి అవుతుంది. ఇంకో ఎండ్ పెవిలియన్ ఎండ్ ఏమో బాల్ లో అవుతుంది. స్లో అయిపోయింది పిచ్ ఇంకోవైపు. సో ఇప్పుడేంటి ఇండియా బౌలర్ సూపర్ ఏసారు. సిరాజ్ మియా అందరూ చాలా మంచిగేసారు అక్కడ. ఆకాశ్‌దీప్ కూడా డీసెంట్ మంచిగేసాడు. మంచి లైన్ అండ్ లెంత్. అండ్ మెయిన్ బూమ్రా కూడా చాలా మంచిగేసాడు. వికెట్స్ తీసుకున్నాడు. అయితే చూడండి మళ్ళా వికెట్స్ పటా పటా పడతానే ఉన్నాయి ఇక్కడ. అండ్ మెయిన్ ఐ థింక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంగ్లాండ్‌ని 190కి రెస్ట్రిక్ట్ చేశారు ఇండియా. కానీ స్లోప్ చాలా మంచిగా యూజ్ చేశారు ఇక్కడ. ఏంటంటే వాషింగ్టన్ సుందర్‌ని తీసుకొని వచ్చాడు శుభ్మన్ గిల్. ఇక్కడ ఏంది దిస్ వాస్ పెవిలియన్ ఎండ్. పెవిలియన్‌కి రైట్ హ్యాండర్‌కి బాల్ బయటకు పోతుంది. బాల్ పడి స్ట్రెయిట్ ఎళ్ళింది. 4 వికెట్లు తీసుకున్నాడు. బికాజ్ చూడండి అన్ని వికెట్స్ అట్లనే పడినాయి అక్కడ. డిఫెన్స్ ఆడుతుంటే ఔట్ సైడ్ ఎడ్జ్ తగిలింది. దాని తర్వాత స్వీప్ కొడితే కూడా లెగ్ స్టంప్ బౌల్డ్ అయ్యాడు జో రూట్. చాలా ఇంపార్టెంట్ వికెట్ ఉంటుంది అది. సో దిస్ షోస్ దట్ ఇండియా యూజ్ ది సెన్స్ రియలీ వెల్. 4 వికెట్లు తీసుకున్నాడు వాషింగ్టన్ సుందర్. మొత్తానికి ఇంగ్లాండ్‌ని 192కి రెస్ట్రిక్ట్ చేశారు. బేసికలీ అందరం అనుకున్నాం ఈజీ 192 కొట్టేసేయాలని చెప్పేసి. కాకపోతే ఆ రోజు ఇంకా టైం ఉండింది. ఇండియా హ్యాడ్ టు ప్లే ఫ్యూ ఓవర్స్. ప్రెషర్‌లో వచ్చారు. కొంచెం ఓవర్ అగ్రెసివ్ ఆడటానికి వెళ్ళారు. ఐ ఫెల్ట్ దట్ యశస్వి జైస్వాల్ స్పెషల్లీ ఏంటంటే తను కొంచెం ఓవర్ అంటే అగ్రెసివ్ ఆడటానికి వెళ్ళినట్టు నాకు అనిపించింది. అంతకంటే ముందు బాల్ డ్రైవ్ కొట్టాడు, బీటాడు. దాని తర్వాత బౌన్సర్ కొడతానికి వెళ్ళి అవుట్ అయ్యాడు. జనరలీ ఆ బాల్ కట్ కొట్టాలి, పుల్ కొడతానికి వెళ్ళాడు, అవుట్ అయ్యాడు. ఓకే, ఇట్ హ్యాపెన్స్, ఫైన్. ఒక వికెట్ పడింది. దాని తర్వాత మళ్ళీ గిల్ వచ్చాడు. చూడండి గిల్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు రన్స్ కొడతారని చెప్పేసి. కానీ గిల్కి ఏం చేశారంటే ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్లో కూడా యాక్చువల్లీ చెప్తా మర్చిపోయి ఇప్పుడు చెప్తున్నా నేను. కీపర్ని పైకి తెచ్చి చాలా మంచి ప్లాన్ చేశారు. మూమెంట్ కట్ చేసి ఆడదామని బయట నిలబడతాడు జనరల్లీ గిల్. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో ఏం చేశారు, కీపర్ ముందు తెచ్చేసరికి క్రీస్లోంచి ఆడాల్సి వచ్చింది. అవుట్ సైడ్ వెళ్ళింది. ఆ మూమెంట్ కట్ చేయలేపాడు. సో దట్స్ హౌ దే ప్లాన్. చాలా మంచి ప్లాన్ చేసి గిల్ని అవుట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్ కూడా గిల్ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ షాట్స్. 10 బాల్ ఆడితే 6 బాల్ బీటాడు. కొంచెం అంటే నార్మల్ బాల్స్ కూడా బీటాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ ప్యాడ్స్కి తెలి హీ వాజ్ నాట్ నార్మల్ బ్యాటింగ్ అట్లా రాలే. హీ వాజ్ థింకింగ్ సంథింగ్. మరి ప్రెషర్ ఉండిందా, వాట్ ఎవర్ హ్యాపెండ్. ఎందుకంటే ఒక రోజు ముందు మనకు తెలుసు చాలా స్లెడ్జింగ్ జరిగింది. గిల్ వాజ్ ఇన్వాల్వ్డ్. అగ్రెసివ్ నేచర్ చూపించాడు. జనరలీ గిల్ అది కాదు అకార్డింగ్ టు మీ. కానీ హీ వాంటెడ్ టు బి సంథింగ్ ఎల్స్ లాగా అనిపించింది నాకు. క్షమించాలి. అయితే ఐ థింక్ అగైన్ గిల్ అవుట్ అయిపోయాడు. అయితే ఇక్కడ ఎండ్స్ ప్లేలో వస్తాయి. నీకు చెప్పాక స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో గుర్తుపెట్టుకోండి. చూడండి బ్రైడన్ కార్స్ని ఏం చేశారంటే పెవిలియన్ నుంచి బౌలింగ్ చేశారు. ఇక్కడేమో స్లోప్ రైట్ హ్యాండర్కి, ఇంకా నేను రైట్ హ్యాండర్ ఇక్కడ నుంచి బ్యాటింగ్ చేస్తుంటే స్లోప్ ఇట్లా ఉండింది. సో బ్రైడన్ కార్స్ చేసినప్పుడు బాల్ పడి లోపలికి వస్తుంది అనమాట. సో గిల్ అవుట్ స్వింగర్కి ఆడాడు, బాల్ పడి లోపలికి వచ్చింది, ప్యాడ్కి తగిలింది. అట్లానే మీరు చూస్తే కరుణ్ నాయర్ కూడా బాల్ వదిలేసాడు దానికంటే ముందు. చూడండి తను కూడా ఎల్బిడబ్ల్యూ ఆడు. సో అవుట్ స్వింగర్ లాగే ఉంటుంది కానీ బాల్ పడి లోపలికి వస్తుంది. చాలా స్మార్ట్ క్యాప్టెన్సీ చేశాడు బెన్ స్టోక్స్. ద వే హీ బౌల్డ్ కదా, బౌలర్స్ని రొటేట్ చేస్తాం కదా, తను కూడా వచ్చి ఇంకో ఎండ్ నుంచి ఎట్లయితే బౌలింగ్ చేశాడు. ఐ థింక్ లాస్ట్లో ఆకాశ్దీప్ నైట్ వాచ్మెన్ కింద పంపించారు, విచ్ ఐ ఫెల్ రైట్ మూవ్. ఎందుకంటే 15 minutes ఉండగా యూ కాంట్ సెండ్ యువర్ మెయిన్ బ్యాట్స్మెన్. సో ఆకాశ్దీప్ వచ్చాడు, హీ హాస్ డన్ హిస్ వర్క్. అక్కడ ఇంకో వికెట్ పడి ఉంటే బ్యాట్స్మెన్ వచ్చి సో అది కట్ చేసాడు. తను వచ్చాడు బ్యాటింగ్కి, అవుట్ అయిపోయాడు లాస్ట్ ఓవర్లో. కానీ బ్యాటర్ అయితే రాలే కదా. సో అది అక్కడ హెల్ప్ అయింది. నైట్ వాచ్మెన్ వస్తాం ఆకాశ్దీప్, కానీ అక్కడ అవుట్ అయిపోయారు. ఐ మీన్ మెయిన్ బ్యాటర్స్ అవుట్ అయ్యారు, విచ్ ఐ ఫెల్ట్ దట్ గిల్ వికెట్ చాలా ఇంపార్టెంట్. అగైన్ కరుణ్ నాయర్ ఈజ్ నాట్ యూజింగ్ హిస్ ఆపర్చునిటీస్. దన్ అండ్ డస్ట్ ఇండియా 4 వికెట్లు పడిపోయినాయి. కానీ అగైన్ ఇక్కడ స్టార్ట్ లాస్ట్ డే 5th డే పిచ్ డిటోరియేట్ అంటే ఇంకా ఖరాబ్ అయిపోతుంది, మన పిచ్ ఇంకా డర్టీనే అవుతుందని చెప్పేసి అనుకున్నాం. అట్లనే అయింది. హెవీ రోలర్ యూజ్ చేశారు ఇండియా, కానీ స్టిల్ బిలీఫ్ ఉండింది. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఉన్నాడు, రిషబ్ పంత్, అంతా బ్యాటింగ్ చూడండి, నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, వాషింగ్టన్ సుందర్, ఇంతమంది బ్యాటర్స్ ఉన్నారు. కొట్టాల్సింది ఓన్లీ లాస్ట్ డే 135 runs. సో యూ ఎక్స్పెక్ట్ బ్యాటర్స్ టు గెట్ ఇట్. కానీ సూపర్ క్యాప్టెన్సీ నేను చెప్తున్నా. చూడండి నేను చెప్తా, మొత్తం మ్యాచ్కి 22 runsతో ఓడిపోయారు. కానీ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిచారు మోర్ దెన్ ఇండియా ఓడిపోతాం. దే అవుట్ స్మార్టెడ్ అస్. ఎందుకంటే ఏ బ్యాటరు వికెట్ పడేయలే. యూ జస్ట్ సీ ద మ్యాచ్, మళ్ళీ హైలైట్స్ చూడండి. డిఫెన్స్, జస్ట్ డిఫెన్స్లో అవుతారు అందరు. స్టార్టింగ్ 4th డే 4 వికెట్లు పడిపోయినాయి, అది పక్కన పెట్టండి. 5th డే కూడా మీరు చూడండి, కేఎల్ రాహుల్ గేమ్ బాల్ వేసాడు బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ మ్యారథాన్ స్పెల్ వేసాడు 9 overs. ప్రెషర్ సిచ్యువేషన్లో ఎప్పుడు బెన్ స్టోక్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడు మీరు చూడండి. ఇంత ముందు కూడా బాల్ తను తీసుకొని క్యాప్టెన్సీ ఫీల్డ్ ఎట్లా సెట్ చేసాడో అర్థం చేసుకున్నాడు. కండిషన్స్, స్లో పెట్టుంది, బాల్ కండిషన్ ఎలా ఉంది, న్యూ బాలే మూవ్ అవుతుంది. 30 overs తర్వాత బాల్ సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఏం అవ్వదు, అందుకనే తనే వేసాడు మొత్తం, ఎవరికి ఇవ్వలే.
ఇంకోటి ఆర్చర్ని వేయించాడు, ఎందుకంటే ఫాస్ట్ ఉండాలి పిచ్ మీద అని చెప్పేసి. సో ఎనీవేస్ కేఎల్ రాహుల్ వికెట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ టైంలో. ఓకే, అంటే కేఎల్ రాహుల్ కంటే ముందు పంత్ అవుతాడు. పంత్ దగ్గర ఏం చేశారంటే మళ్ళీ స్లోప్ యూజ్ చేశారు. ఆర్చర్ వచ్చాడు మళ్ళా పెవిలియన్ నుంచి, లెఫ్ట్ హ్యాండర్కి బయటకు వెళ్తుంది బాల్, అక్కడ నుంచి బాల్ పడి బయటకు వెళ్ళింది. తను ఈ లోపల యాంగిల్లో ఆడాడు. యాక్చువల్లీ బాల్ ఇట్లా రావాలి, బికాస్ స్లోప్ ఇట్లుందని బాల్ పడి కొంచెం బయటకు వెళ్ళింది, పంత్ అవుతాడు. అండ్ దాని తర్వాత కేఎల్ రాహుల్ వికెట్ కూడా చూడండి ఏం అవుట్ చేశాడు. పిచ్ మీద ఏంటంటే కొంచెం స్లైట్గా డెంట్స్ ఉన్నాయి, అందుకని బాల్ పడి షార్ప్గా కట్ అవుతుంది. ఇది షార్ప్గా కట్ అయ్యేది ఓన్లీ బాల్ హార్డ్ ఉన్నప్పుడే. అప్పుడే కేఎల్ రాహుల్కి సూపర్ బాల్ వేసాడు బెన్ స్టోక్స్. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ నుంచి టప్ మన కట్ అయింది, వచ్చి బ్యాట్ తగిలింది. వెనకాల నుంచి యాక్చువల్లీ మీకు తెలుసా జో రూట్ నాట్ అవుట్, బ్యాట్ తగిలింది అనుకొని చెప్పాడు, కానీ అయినా నో అది అవుట్ అని చెప్పాడు. బెన్ స్టోక్స్ రివ్యూ తీసుకొని తనే కదా క్యాప్టెన్, తనే బౌలర్, తనకు తెలుసు. అండ్ ఇట్ వాజ్ అవుట్. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. కేఎల్ రాహుల్ వికెట్. దాని తర్వాత వికెట్స్ పడతాను చూడు, వాషింగ్టన్ సుందర్ అగైన్ ఇట్లా ఆడటానికి వెళ్ళాడు, బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు జోఫ్రా ఆర్చర్ అగైన్. దాంట్లో పటా 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 పడిపోయేసరికి ఇండియా ప్రెషర్లో వచ్చేసారు. సరే ఎనీవేస్ ఇక్కడ నుంచి ఎట్లయితే ఇండియా ఫైట్ చేశారు కదా, అది నాకు చాలా నచ్చింది. ఓకే, జడేజా ఉన్నాడు అక్కడ ఫైట్ చేస్తూ, డిఫెన్స్. నితీష్ కుమార్ రెడ్డి వన్స్ అగైన్ సాలిడ్ డిఫెన్స్ చూపించాడు. స్టంప్ బాల్ డిఫెన్స్ ఆడుతున్నాడు, కానీ గమనించాడు ఇక్కడ బాల్ మెల్లికి పాత అయిపోతుందని చెప్పేసి క్రిస్ వోక్స్ని బౌలింగ్ చేంజ్ తీసుకొస్తే క్రిస్ వోక్స్ కొంచెం మళ్ళా అదే యాంగిల్ ఆ ఎండ్ నుంచి అయితే ఈసారి నర్సరీ ఎండ్ నుంచి వేసాడు, పెవిలియన్ ఎండ్ నుంచి వేసాడు వచ్చి. అండ్ ఇక్కడ బాల్ కొంచెం బయటకు వెళ్తుంది యాంగిల్ ప్రకారము, అదే యాంగిల్ నుంచి చేయగానే నితీష్ రూట్కి ఫెయింట్ హెచ్ తగిలింది. నితీష్కి కార్డ్ బియన్ తను కూడా అవుట్ అయిపోయాడు. ఇక్కడ ఇండియా బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోయారు. ఏంటంటే ఇన్ని వాషింగ్టన్ సుందర్, నితీష్ అందరు అవుట్ అయ్యేసరికి ఇప్పుడు ఏంటి మిగిలింది బూమ్రా ఇంకా సిరాజ్ అంతే. కానీ అస్సలైన ఫైట్ బ్యాక్ ఇక్కడ స్టార్ట్ అయిందబ్బా. ఇండియా వేర్ 118 for 8, ఎక్కడ 192, ఎక్కడ 118. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మీకు చెప్తా. 40-45 ఓవర్లు అయిపోయినాయి, బాల్ ఏమో సాఫ్ట్ అయిపోయింది. జడేజా స్ట్రైక్ ఉన్నప్పుడేమో ఫీల్డర్స్ అందరిని వెనకాల పెట్టాడు బెన్ స్టోక్స్. ఎట్లా కొడతాడు బాల్ చెప్పండి? హౌ విల్ హీ హిట్? ఇట్స్ లిటరలీ ఇంపాసిబుల్. ఎందుకంటే పిచ్ 5th డే, బాల్ లో అవుతుంది, అన్ఈవెన్ బౌన్స్ అవుతుంది, స్లోప్ ఉంది. ఇంగ్లాండ్ దగ్గర బ్రిలియంట్ క్యాప్టెన్ ఉన్నాడు, ఇన్ అండ్ అవుట్ ఫీల్డ్స్ పెట్టాడు, చాలా కష్టం. అందుకని జడేజా ఏం చేశాడు, ఫీల్డ్ స్ప్రెడ్ చేస్తున్నాడు, 4 బాల్ ఆడుతున్నాడు, సింగిల్ తీస్తున్నాడు. టేలెండర్స్ ఏమో అంటే బూమ్రా 2 బాల్ ఆడుతున్నాడు. కొన్ని ఓవర్లో స్ట్రైక్ దొరికినప్పుడు 4-5 బాల్స్ కూడా ఆడాడు. అట్లా మేనేజ్ చేసి మొత్తానికి సూపర్ పార్ట్నర్షిప్ చేశారు. ఎంది లంచ్ టు టీ ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు ఆడేశారు. లాస్ట్లో బూమ్రా అవుట్ అయ్యాడు, మళ్ళీ సిరాజ్ వచ్చాడు, కానీ దానికంటే ఆల్మోస్ట్ బూమ్రా 54 బాల్స్ ఆడాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో 30-30-35 సమ్ పార్ట్నర్షిప్ దగ్గర 140-150 బాల్స్ ఆడారు. అసలు వావ్, ఆ ఫైట్ బ్యాక్ నాకు చాలా నచ్చింది. మెల్లి మ్యాచ్ క్లోజ్ అయింది. టీ తర్వాత మళ్ళీ సిరాజ్ ఆడాడు, ఆడటానికి ట్రై చేశారు, కానీ యునో వాట్, ఫైట్ బ్యాక్ అయితే చాలా నచ్చింది. అండ్ ఇంగ్లాండ్ నుంచి కూడా ఫైట్ బ్యాక్ చాలా నచ్చింది. చూడండి ఎట్లయితే బెండ్స్ యూజ్ చేసి ఫాస్ట్ బౌలర్స్ని వేయించి మళ్ళీ కమ్బ్యాక్ చేశారో, దట్ వాజ్ అవుట్ స్టాండింగ్. బషీర్ని తెచ్చాడు బౌలింగ్కి. అండ్ నేను అంటూనే ఉన్నా యాక్చువల్లీ ఆ టైంలో కామెంటరీలో, బషీర్ ఈజ్ మోర్ డేంజరస్. ఈ టైంలో ఏదో బాల్ ఓల్డ్ అయిపోయింది, 75 ఓవర్స్ బాల్. ఫాస్ట్ బౌలర్స్కి మెత్తగా ఉంది బాల్, కాబట్టి బాల్ బ్యాట్ మీద పుస్మని వస్తుంది, కానీ స్పిన్నర్కి బాల్ బౌన్స్ అవుతుంది. అదే జరిగింది. డిఫెన్స్ మిడిల్ ఆఫ్ ద బ్యాట్ ఆడాడు సిరాజ్. మీరు రీప్లే చూడండి, పడి వెనకాలగా బ్యాక్ స్పిన్ వెళ్ళి స్టంప్స్కి తగిలింది, బెయిల్స్ పడిపోయినాయి. దట్ వాజ్ ఎ హార్డ్ బ్రేక్. సూపర్ క్యాప్టెన్సీ, బౌలర్స్ని చాలా మంచి యూజ్ చేశాడు. అండ్ బెన్ స్టోక్స్ గురించి చెప్పాలంటే లుక్ ఎట్ హిమ్. 9 ఓవర్స్ స్పెల్లు, 10 ఓవర్స్ స్పెల్లు, ఒకటే పేస్తో వేస్తాము, బౌన్సర్ ప్లాన్, రెలెంట్లెస్ బౌలింగ్. అబ్బా ఏం క్యాప్టెన్సీ! సెల్యూట్ టు బెన్ స్టోక్స్. నిజంగానే బెన్ స్టోక్స్ గురించి చెప్పండి, ఎలా అనిపించింది క్యాప్టెన్సీ, బౌలింగ్, బ్యాటింగ్, ఎవ్రీథింగ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కింద కమెంట్ చేయండి. అప్పుడప్పుడు మన అపోనెంట్స్ కూడా అప్రిషియేట్ చేయాలి. ఎనీవేస్ కమింగ్ టు జడేజా, ఐ థింక్ ఎంత చెప్పినా తక్కువే. మనం పంత్ గురించి మాట్లాడతాం, కేఎల్ రాహుల్ గురించి మాట్లాడతాం, గిల్ గురించి మాట్లాడతాం, కానీ జడేజా చూడండి 4వ కన్సిక్యూటివ్ హాఫ్ సెంచరీ. ఐ నో సీనియర్ ప్లేయర్, అది కూడా లోవర్ ఆర్డర్ వచ్చి ఎట్లయితే కాంట్రిబ్యూట్ చేశాడు కదా ఈ సిరీస్లో, అవుట్ స్టాండింగ్. టేక్ అబౌట్ జడేజా ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించేశాడు. వేరే వాళ్ళు అయితే బహుశా మ్యాచ్ క్లోజ్ కూడా వచ్చేది కాదు. ఈ 40 డిఫెన్స్ ఆడాడు. చూడండి చాలామంది అన్న జడేజా కొట్టాల్సింది కదా. నో, నేను చెప్తున్నా, బాల్ సాఫ్ట్ అయిపోయింది, ఫీల్డర్స్ వెనకాల ఉన్నారు, చాలా కష్టం. జడేజా న్యూ బాల్ గురించి వెయిట్ చేశాడు. న్యూ బాల్ ఒకవేళ ఇంకో 5 ఓవర్లు ఉండింది, ఇంకా 5-6 ఓవర్లు వచ్చుంటే అప్పుడు అటాక్ చేసేవాడు. ఎనీవేస్ దిస్ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ టెస్ట్ మ్యాచ్. మరి మీకు ఎలా అనిపడింది కింద కామెంట్ చేయండి. టర్నింగ్ పాయింట్ ఏమనిపించింది? అండ్ నాకైతే అనిపించింది ఇండియా ఈ మ్యాచ్ 118
ఫర్ 8 ఉన్నప్పుడు అక్కడే మ్యాచ్ ఓడిపోవాల్సింది. కానీ ఫైట్ బ్యాక్ చేసి అట్‌లీస్ట్ ఇంత క్లోజ్ వచ్చారు. 22 రన్స్‌తో ఓడిపోయారు. ఇట్ వాస్ ఎ బ్రిలియంట్ ఎఫర్ట్. మోర్ దాన్ ఇండియా లూజింగ్ దిస్ మ్యాచ్ నాకు పర్సనల్‌గా అనిపించింది. ఇంగ్లాండ్ ప్లేడ్ ఔట్‌స్టాండింగ్ క్రికెట్. ఔట్‌స్టాండింగ్. కెప్టెన్సీ, బ్రిలియంట్ బ్యాటింగ్ ఫ్రమ్ జో రూట్. దాని తర్వాత ఎట్లయితే బ్యాటింగ్ చేశారో వాళ్ళందరూ వేరే వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. బౌలింగ్ చాలా మంచిగా చేశారు సెకండ్ ఇన్నింగ్. కాళ్ళు కదలనీయలే. ప్లాన్ ప్రకారం ఫీల్డ్ సెట్స్, స్లోప్ చాలా మంచిగా యూజ్ చేసి చూడండి. ఇంగ్లాండ్ హ్యాస్ ద హైయెస్ట్ మార్జిన్ ఆఫ్ విక్టరీస్ లార్డ్స్‌లో. ఎందుకంటే దే నో ఈ స్లోప్‌ని ఎట్లా యూజ్ చేయాలో, గ్రౌండ్ ఎట్లా ఆడుతుందో. హైయెస్ట్ పర్సెంటేజ్ విక్టరీ లార్డ్స్‌లోనే ఉంది. వాళ్ళు ఇంగ్లాండ్‌లో మొత్తం అన్ని గ్రౌండ్స్‌లో. దట్ షోస్ దట్ వాళ్ళకి ఎట్లా ఆడాలో. యంగ్ ఇండియన్ టీమ్ గివ్ దెమ్ టైమ్. క్లోజ్ వచ్చారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ క్లోజ్ వచ్చారు. థర్డ్ టెస్ట్ మ్యాచ్ క్లోజ్ వచ్చారు. సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచారు. కొన్ని సెషన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ బాల్స్ అటు ఇటు అయి ఉంటే ఇండియా టెస్ట్ మ్యాచ్ గెలిచేది. సెల్యూట్ టు ద ఇండియన్ టీమ్ ఎట్లయితే ఫైట్ చేశారు. మరి దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ బై ద వే జడేజా ఎంత మంచి బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బూమ్రా 5 వికెట్స్, సిరాజ్ మీ ఆ కమిట్మెంట్ బౌలింగ్లో డే ఇన్ డే అవుట్ ఎట్లయితే కమిట్మెంట్ ఇస్తున్నాడో ఐ థింక్ థరోలీ డిజర్వ్డ్ ఇట్ ఇండియన్ టీమ్ ఈ విక్టరీ. కానీ అన్ఫార్చునేట్లీ ఎండెడ్ ఆఫ్ ఎన్ రాంగ్ సైడ్. అప్పుడప్పుడు గెలుస్తాం, అపోనెంట్ క్రెడిట్ ఇవ్వాలి. ఇంగ్లాండ్కి అవుట్ స్టాండింగ్ క్రికెట్ ఆడారు. ఐ రియలీ లవ్ ద వే దే ప్లేడ్. దట్స్ ఇట్ గైస్. సూపర్ టెస్ట్ మ్యాచ్ చూసాం. మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ 8 days గ్యాప్ ఉంది. ఓల్డ్ ట్రాఫర్డ్లో జరుగుతుంది. దాని గురించి ఇన్ డీటెయిల్ వీడియో చేస్తాను నేను. సో దట్స్ ఇట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.